హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు అండి. ఈరోజు మనం దుల్లపల్లి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ మనకు ఒక 150 మీటర్ డిస్టెన్స్లోనే అంటే ఇది వచ్చేసి సెమీ గేటెడ్ కాబట్టి అంటే మనం ఈ విల్లా చూసుకునే ముందు ఒకసారి రోడ్ కూడా చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్. ఓవరాల్గా మనకి 7 ఎకర్స్లో డెవలప్మెంట్ చేసినటువంటి సెమీ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అండి. అలాగే ఇది మెయిన్ రోడ్ నుంచి జస్ట్ మనకు 150 మీటర్స్ అని చెప్పుకున్నాం కదండి. ఇక్కడ నుంచి మనకి కనెక్టివిటీ చూసుకున్నట్టయితే కోంపల్లి కూడా మనకి దగ్గరలోనే అవుతుందండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలు కూడా తెలుసుకునే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ చూసినారంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్గా ఓనర్ ప్రాజెక్ట్స్ ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికైతే ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పనిస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డూప్లెక్స్ విల్లా 150 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేజింగ్లో ఉంటుంది. ఫేజింగ్ వచ్చేసి 30 ఉంటుంది, డెప్త్ వచ్చేసి 45 ఉంటుంది. ఓవరాల్గా మనకి 7 ఎకర్స్ అని చెప్పుకున్నాం కదండి. ఇందులో మనకి చూసుకున్నట్టయితే 79 డూప్లెక్స్ విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. చూసుకోవచ్చు, మొత్తం కూడా సేల్ అయిపోయిందండి. జస్ట్ మనకు ఒక విల్లా మాత్రమే ఇప్పుడు సేల్కి అయితే అవైలబుల్ ఉంది. అలాగే అండి, ఇక్కడ నుంచి మనకి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అన్నీ కూడా మనకి అతి సమీపంలోనే ఉంటాయండి. మనకి కనెక్టివిటీస్ కూడా బాగున్నాయి కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. ఇప్పుడు లోపలికి వెళ్ళి మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియాలోకి వచ్చామండి. చూసుకోవచ్చు, మనకి ఒక ఎస్యూవీ కార్ అయితే ఈజీగా పార్కింగ్ చేసుకోవచ్చు అండి. కానీ మనకి ఓవరాల్గా ఇది గేటెడ్ కమ్యూనిటీ విల్లా అని చెప్పుకున్నాం కదండి, సెమీ గేటెడ్ కమ్యూనిటీ. మనకి విల్లా ముందు కూడా మనకి చాలా స్పేస్ ఉందండి. ముందు కూడా ఆపుకోవచ్చు. చాలా మంది కూడా అదే విధంగా పార్కింగ్ అనేది కూడా చేసుకుంటున్నారండి. ఇప్పుడు మనం వెస్ట్ ఫేసింగ్ విల్లా అని చెప్పుకున్నాం కదండి. ఒకసారి లోపల కూడా వెళ్ళి మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందామండి. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇంటి చుట్టూ కూడా మనకి యాజ్ పర్ వాస్తు ప్రకారంగా గ్యాప్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. మనకి సింహద్వారం చూసుకున్నట్టయితే పడమర వాయువులో ఉంటుంది. ఇక్కడ మనం హాల్లోకి వచ్చామండి. హాల్ కూడా చూసుకోవచ్చు, మనకి మంచిగా స్పేషియస్గా ఉంది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందామండి. సింపుల్గానైతే ఉంది. ఒకవేళ మీరు కావాలనుకున్నట్టయితే కనుక ప్రొఫైల్ లైట్స్ అన్నది కూడా ఫిట్ చేసుకోవచ్చు. అలాగే మనకి వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఉత్తర వాయువులో విండో, అలాగే తూర్పు ఈశాన్యంలో కూడా చూసుకున్నట్టయితే విండో. అలాగే ఇక్కడ కూడా మనకు ఒక డోర్ వచ్చిందండి. ఇది వచ్చేసి మనకి ఉత్తర ఈశాన్యం వైపు వెళ్తుంది. ఇది వచ్చేసి కిచెన్ అండి. మనం కిచెన్ వచ్చేసి మాడ్యులర్ కిచెన్ అయితే చేయించుకోవాల్సి వస్తుంది. ఎక్కడైతే మనం లైటింగ్ అయితే వేయట్లేదు, నేచురల్ లైట్లోనే వీడియో షూట్ చేస్తున్నామండి. కిచెన్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. మనకి ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ ఇదంతా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనకి కబోర్డ్స్ ఇదంతా కూడా చేయించుకున్నా కూడా మనకి కంఫర్టబుల్గానైతే ఒక 3-5 మెంబర్స్ అయితే కంఫర్టబుల్గా వర్క్ చేసుకోవచ్చు అండి కిచెన్లో. అలాగే తూర్పు ఆగ్నేయంలో చూసుకున్నట్టయితే వెంటిలేషన్ పరంగా విండో. ఇక్కడ మనకి దక్షిణ ఆగ్నేయం వైపు చూసుకున్నట్టయితే వాషింగ్ ఏరియా రావడం జరిగిందండి. సో ఫ్రెండ్స్, ఇది మనం డూప్లెక్స్ విల్లా అని చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు మనం ప్రాపర్టీ యొక్క మిగతా డీటెయిల్స్ కూడా చూసుకుందాము. ఒకసారి మన స్టీల్ కేస్ కూడా చూసుకోవచ్చు అండి. మనకి స్టీల్ రీలింగ్తో పాటు మనకి టఫ్ అండ్ గ్లాస్ అనేది ఇచ్చారండి. ఇక్కడ కూడా మనకి డైనింగ్ ఏరియాలో కూడా ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఒకవేళ కావాలనుకున్నట్టయితే ఇక్కడ డైనింగ్ ఏరియా కంజెస్టెడ్ అవుతుంది అనుకున్నట్టయితే ఇక్కడ మనకి తూర్పు వైపు అయితే మనకి ఖాళీ స్పేస్ ఉందండి. కంఫర్టబుల్గానే అయితే ఒక 4 to 6 సీటర్ డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి, లేదంటే కనుక పేరెంటల్ బెడ్రూమ్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. చూసుకోవచ్చు, ఇది కూడా మనకి మంచిగా స్పేషియస్గా ఉంటుంది. డబుల్ కాట్ మంచిగా వేసుకున్నా కూడా ఇంకా చాలా స్పేస్ ఉంటుందండి. ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. ఫాల్ సీలింగ్ లైట్స్ అయితే ఉన్నాయండి. ఒకవేళ మీరు కావాలనుకున్నట్టయితే లేటెస్ట్గా మనకి ప్రొఫైల్ లైట్స్ ఫిట్ చేసుకున్నట్టయితే హౌస్ వచ్చి ఇంకా చాలా బాగుంటుందండి. ఇంటీరియర్ వర్క్ అయితే చేయించుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి టీవీ యూనిట్, అలాగే మనకి పడమర నైరుతిలో చూసుకున్నట్టయితే వెంటిలేషన్ పరంగా విండోస్. ఈ విండోస్ అన్ని కూడా మనకి స్లైడర్ విండోస్ విత్ మనకి మస్కిటో మెష్ తోట ఇచ్చారండి. అలాగే ఇక్కడ మనకి దక్షిణ వైపు కూడా మనకి విండో వచ్చింది. అలాగే మనకి చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి వాష్రూమ్ అండి. వాష్రూమ్ కూడా చూసుకోవచ్చు అండి, మనకి చాలా స్పేషియస్గా ఉంది. అలాగే మనకి వెస్ట్రన్ కబోర్డ్స్ అనేది రావడం జరిగిందండి. సో ఫ్రెండ్స్, ఇందులో ఓవరాల్గా మనకి 3 బెడ్రూమ్స్ అయితే వచ్చిందండి. ఇప్పుడు మనం ఫస్ట్ బెడ్రూమ్ కూడా చూసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ కూడా వెళ్ళి మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఒకసారి స్టెప్స్ కూడా చూసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇది వచ్చేసి ఫ్యామిలీ లాంజ్ ఏరియా అని కూడా చెప్పుకోవచ్చు, లేదంటే మినీ హాల్ అని కూడా చెప్పుకోవచ్చు. కిందనైతే మనకి మెయిన్ హాల్ వచ్చింది. ఇక్కడ మనకి టీవీ యూనిట్ పెట్టుకున్నా కూడా ఇటు సైడ్ మనకి సోఫా సెట్ కూడా వేసుకోవచ్చు. పర్సనల్ స్పేస్ అన్నది కూడా చెప్పుకోవచ్చు అండి. అలాగే ఇక్కడ మనకి వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే విండో కూడా చూసుకోవచ్చు. అలాగే మనకి తూర్పు ఈశాన్యంలో కూడా స్పేస్ ఉంటుందండి. చూసుకుందాం, అది కూడా ఒకటి. వాస్తు ప్రకారంగా మనకి తూర్పు వైపు ఖాళీ స్పేస్ ఉండాలి కాబట్టి ఇక్కడ కూడా మనకి ఒక బాల్కనీ ఏరియా కూడా ప్లాన్ చేశారండి. ఇది వచ్చేసి మనకి ఈశాన్యంలో ఉంటుందని చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు మనము నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్లో చూసుకుందాం అండి. కింద వచ్చేసి పేరెంటల్ బెడ్రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండి. చాలా స్పేషియస్గా ఉంటుందండి. ఇందులో మనకి డబల్ కాట్ మంచం కానీ లేదంటే కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా కూడా ఇంకా చాలా స్పేస్ ఉంటుంది. ఇక్కడ మనకి చూసుకోవచ్చు అండి, మనకి ఫాల్ సీలింగ్ అయితే మనకి పెయిన్గానే అయితే ఉంటుందండి. ఈచ్ రూమ్లో కూడా మీకు జస్ట్ ఏం లేదండి, ఒకవేళ కావాలనుకున్నట్టయితే వైట్ వాష్ ఉంది కదండి, మొత్తం కూడా మనకి పెయింటింగ్ వర్క్ అనేది అయితే చేయించుకోవాల్సి వస్తుంది. అలాగే మనకి పడవ నైతిలో చూసుకున్నట్టయితే వెంటిలేషన్ పరంగా విండో,
ఇక్కడ మనకి టీవీ యూనిట్ అనేది కూడా ప్లాన్ చేసుకోవచ్చు అండి. కస్టమైజేషన్లో మన టీవీ యూనిట్ అయితే చేసుకోవాల్సి వస్తుంది. ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా చూసుకుందామండి. చూసుకోవచ్చండి, మనకి వాష్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. ఈ వాష్రూమ్స్కి ఏంటంటే అండి, ఇక్కడ మనకి మిడిల్లో చూసుకున్నట్టయితే ఈ బాతింగ్ ఏరియాలకి మనకి గ్లాస్ అనేది ఫిట్ చేసుకున్నట్టయితే ఇది వాష్రూమ్కి అయితే కబోర్డ్స్ అయితే సపరేట్గా ఉంటుందండి. రెండు కూడా మనకి డిఫరెంట్ అనేది కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అంత స్పేషియస్గా ఉందండి బాత్రూమ్ వచ్చేసి. అయితే హౌస్ మొత్తం కూడా నేను మీకైతే లైట్లు అయితే వేయట్లేదండి. లైట్స్ అయితే ఉన్నాయి, కానీ మీకు లైట్స్ అయితే వేయట్లేదు. ఎందుకంటే నేచురల్ లైట్లో వీడియో షూట్ చేసినట్టయితే మీకు వెంటిలేషన్ ఏ విధంగా ఉందనేది తెలుస్తుందండి. మనకి వెంటిలేషన్ పరంగా అయితే విండోస్ అయితే చూసుకున్నాం కండి. ఇక్కడ దక్షిణ వైపు కూడా విండో వచ్చింది. ఓవరాల్గా మళ్ళీ ఒకసారి కూడా ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. చాలా స్పేషియస్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్. ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి మనకి ఇంటికి ఆగ్నేయంలో ఉంటుంది. అంటే మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం కాబట్టి మనకి ఆగ్నేయంలో అయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే రావడం జరిగిందండి. చూసుకోవచ్చండి, ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్ కూడా మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో మనకి చూసుకున్నట్టయితే డబుల్ కాట్ మంచిగా వేసుకున్నా కూడా ఇంకా చాలా స్పేస్ అనేది కూడా మిగులుతుందండి. లైక్ మనకి చిల్డ్రన్స్కి కావాలనుకున్నట్టయితే స్టడీ ఏరియాలో కూడా ఇక్కడ మనకి కార్నర్లో ప్లానింగ్ అనేది కూడా చేసుకోవచ్చు అండి. సిస్టమ్ వర్క్ కానీ ఇదంతా కూడా చేసుకున్నది వీలుగా ఉంటుంది. అలాగే తూర్పు ఆగ్నేయంలో చూసుకున్నట్టయితే వెంటిలేషన్ పరంగా విండో అండి. అలాగే దీనికి మనకి వాష్రూమ్ చూసుకున్నట్టయితే మనకి వెస్టర్న్ స్టైల్లో ఉంటుందండి. చూసుకోవచ్చండి, మనకి 3 వాష్రూమ్స్ మనం ఏదైతే ఇప్పటివరకు చూస్తామో అన్నీ కూడా మనకి చాలా స్పేషియస్గా ఉంటుంది. మనకి ఈచ్ రూమ్లో కూడా మనకి వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీకు లైట్స్ కూడా వేసి చూపిస్తానండి. లైట్స్ వేసుకున్నట్టయితే మనకి ఏ విధంగా ఉంటుందో చూసుకోవచ్చు. ఈ విధంగానైతే మనకి లైటింగ్ అయితే ఉందండి, కానీ మీకు న్యాచురల్ లైటింగ్లోనే మీకు వీడియో అంతా కూడా షూట్ చేస్తున్నానండి. అలాగే అండి, ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ హౌస్ వచ్చేసి మనకి 2150 SFTలో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. డూప్లెక్స్ హౌస్. అలాగే ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ కూడా చూసుకున్నట్టయితే మనకి 2 CR చెప్తున్నారండి. అది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. డైరెక్ట్ మీకు ఓనర్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి అండి, ఓనర్కి అయితే కాల్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్తో పాటు ఈ ప్రాపర్టీకి సంబంధించి మిగతా వివరాలు అనేది కూడా మీకు క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఓవరాల్గా 3 బెడ్రూమ్స్ కూడా చూసుకున్నాం కదండి. ఇక్కడ మనకి సెకండ్ బాల్కనీ కూడా రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి ఇంటికి పడమర వాయువులో ఉంటుంది. చూసుకోవచ్చు అండి, చాలా స్పేషియస్గా ఉంటుంది. ఓవరాల్గా వ్యూ మొత్తం కూడా చూసుకోవచ్చు. అన్ని విల్లాస్ అన్నీ కూడా కనబడుతుంటాయండి. ఓవరాల్గా మనకి 79 విల్లాస్ అని చెప్పుకున్నాం కదా. ఒకసారి బాల్కనీ ఏరియా కూడా చూసుకోవచ్చు అండి. మనకి చాలా స్పేషియస్గా రావడం జరిగింది కాబట్టి ఈవినింగ్ టైంలో ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూర్చొని మంచి టైం అనేది కూడా స్పెండ్ చేసుకోవచ్చు. ఒకవేళ గార్డెన్ పరంగా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ప్లాంటేషన్ ఇదంతా కూడా చేసుకునేందుకు మంచి స్పేస్ అయితే ఉందండి. అలాగే వెంటిలేషన్ పరంగా కూడా మనకి బాల్కనీస్ ఉండడం వల్ల ఏంటంటే అండి, హౌస్ మొత్తం కూడా వెంటిలేషన్ అయితే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే అండి, మనం చూసుకోవచ్చు విల్లా టు విల్లా కూడా మనకి చాలా స్పేస్ వచ్చింది కాబట్టి మనకి హౌస్ మొత్తం కూడా వెంటిలేషన్ అన్నది కూడా చాలా బాగా రావడం జరిగింది. ఈ వెంచర్ వచ్చేసి మనకి సెమీ గేటెడ్ కమ్యూనిటీలో అని చెప్పుకున్నాం కదండి. మనకి ఎంట్రీలో చూసుకున్నట్టయితే అండి మనకి వాచ్మెన్ కూడా ఉంటున్నారండి. ఈచ్ పర్సన్ కూడా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అన్నది కూడా నోట్ చేస్తున్నారండి. అంటే అవుట్ సైడర్స్ ఎవరు వచ్చినా కూడా. కాబట్టి మనకి సెక్యూరిటీ పరంగా ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. అలాగే మనం చూసుకున్నట్టయితే ఈచ్ స్ట్రీట్లో కూడా మనకి CCTV కెమెరాస్ అనేవి కూడా ఫిట్ చేయడం జరిగింది. అలాగే మనకి ప్రాజెక్ట్ మొత్తం కూడా చూసుకున్నట్టయితే సోలార్ ఫెన్సింగ్ అన్నది కూడా ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇతరులకు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని కూడా మన ఛానల్కి అందించవలసిందే కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. Thank you.